హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. తాత మనవడి మధ్య సంభాషణ. తాత, ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో నువ్వు నిలబడవచ్చు కదా? నేను నిలబడలేను మనవడా, నాకు కాళ్ళు నొప్పులు. ఇంటింటి రామాయణం. ఏమండి, ఈరోజు వంట ఏం చేయమంటారు? ఏదైనా చేసేవే. నాకు నచ్చని ఒకే ఒక్క పదం ఏదైనా. ఏదైనా ఏదైనా అంటే ఏం వండమంటారు? ఏదైనా చేస్తే తింటావా? ముఖం ఇట్లా పెట్టుకొని కూర్చుంటావు. ఏదైనా అని అంటే ఆకుకూరలు కాకరకాయ రెండూ కలిపి వండితే తింటారా? పిల్లలు అస్సలు తినరు. ఏదైనా అని బంగాళదుంపలు వండితే తింటారా? నువ్వు, మీ అమ్మ, మీ నాన్న అస్సలు తినరు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పు. ఏదైనా చెయ్యాలా అంటే ఇంకొకసారి ఏదైనా పదం వాడావనుకో ఊరుకొని చెప్తున్నా, జాగ్రత్త. స్వామి, నా చెయ్యి చూసి జాతకం చెప్పండి స్వామి. ఆ, ఏమైంది స్వామి? ఏం అవ్వలేదు. కళ్ళద్దాలు పెట్టుకోలేదు కదా, కొంచెం మసకగా కనిపిస్తుంది. ఉండు, కళ్ళజోడు పెట్టుకుని చూస్తాను. నీకు 3 భార్యలు కదా? అవును స్వామి, మిగతా ఇద్దరికీ తెలియదే. మీకెలా తెలుసు? రేఖరా రేఖ. రేఖ అలానే ఉంది మరి. బతుకంతా బాగానే ఉంటుంది కానీ చావు మాత్రం దరిద్రంగా చేస్తావు. ఏం స్వామి అలా అంటున్నారు? మరి కాదా, ఉన్న ఒక్క భార్యతోనే వేగలేక చేస్తున్నారు. నువ్వు ఏకంగా 3 పెళ్లి చేసుకున్నావు. మరి నీ బ్రతుకు ఎలా ఉంటుందనుకున్నావు? ఇక నుండి నీకు తంటాలే. ఆరు బయట కూర్చున్న అరలరి కుర్రోళ్ళు. ఒరే కర్రినాయాల, ఎప్పుడు చూడు పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటావు. నీకంటూ ఆలోచన శక్తి లేదా? నీ పెళ్ళం ఏది చెప్తే అదే చేస్తావు. పెళ్ళం కూర్చోమంటే కూర్చుంటావు, లెగమంటే లెగిస్తావు, తినమంటే తింటావు, పడుకోమంటే పడుకుంటావు. నువ్వు ఒక మొగుడివి, మగాడివి. చి, ఎవడ్రా పెళ్ళం మాట వినేవాడు? రోజు మా ఇంటికి వచ్చి చూస్తున్నావా? ఇప్పుడే కత్తి తెచ్చి నీ పీక కోసి పడేయగలను. నా పెళ్ళం కొట్లాడకి వెళ్ళొద్దు అని చెప్పింది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను, జాగ్రత్త. ఎక్కడే తెలిసిపోలేదా నువ్వు పెళ్ళం మాటలు వింటావని? అదేంటండి, వాళ్ళు అన్ని మాటలు ఆడుతుంటే ఒక్కటి పీకగా తిరిగి వస్తారేంటి? వాళ్ళకి పెళ్ళి కాలేదే, అలానే అంటారు. నేను నిన్ను పెళ్లి చేసుకోకముందు అదే గోడ మీద కూర్చొని దారిన పోయిన వాళ్ళని సెటైర్లు వేస్తూ ఉండేవాడిని. అయినా పెళ్లి కాకముందు ఏ మగాడైనా సింహం లెక్క అరుస్తాడు. అదే పెళ్ళైన మగవాడు గాడిద లెక్క అరుస్తాడు. అవన్నీ కామన్. ఒరే సందీప్, మన ఫ్రెండ్స్ అందరూ నన్ను డీపీ మార్చు అని అంటున్నారు కదా. ఇంతకీ డీపీ అంటే ఏంట్రా? ఓరిని, డీపీ అంటే ఏంటో నీకు తెలియదా? డీపీ అంటే నీ దిక్కుమాలిన ఫోటో మార్చరా అని అర్థం. సమాజం. బాగా డబ్బున్న అబ్బాయి పేద పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకుంటే సమాజం ఎలా అంటుందో తెలుసా? ప్రేమకు డబ్బుతో సంబంధం లేదు, మంచి మనసు ఉంటే చాలు. మంచి మనసు ఉంది అని నిరూపించుకున్నాడమ్మా అబ్బాయి అని అంటారు. అదే పేదింటి అబ్బాయి డబ్బున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అభం శుభం తెలియని ఒక ఆడపిల్లని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్న దొంగ సచ్చినోడమ్మ ఆ అబ్బాయి అని అంటారు. పిసినారి మొగుడు. ఏమండి, మనకి కొత్తగా పెళ్ళయింది కదా, హనీమూన్కి పోదామండి. ఆ, నీతో పోతే అది హనీమూన్ ఎందుకు అవుతుంది? డబ్బులు బొక్క. ఆ, మీరు హనీమూన్కి తీసుకొని పోకపోతే నేను బొంగమూతి పెట్టుకుంటాను, జాగ్రత్త. అసలే చూడలేకపోతున్నాం, ఇంకా బొంగమూత ఒకటి. ఏంటండి ఆ మాటలు? సరదాగా వెళ్ళొద్దాం రండి. మా అమ్మ బాబు నిన్ను డబ్బుల కోసం పెళ్లి చేసుకోమంటే చేసుకున్నాను, కానీ నీ మీద ఇష్టంతో కాదు. ఇప్పుడు హనీమూన్ తీసుకుపో, గినీమూన్ తీసుకుపో అన్నావనుకో బాగోదు చెప్తున్నా. హనీమూన్ ఎక్కడైనా చేసుకోవద్దు. ముందు లైట్ ఆఫ్ చేయి, మనిల్లే హనీమూన్ అయిపోతుంది. పిసనారి మొగుడని పిసనారి మొగుడు. హలో డాక్టర్ గారు, నా లవర్ నా గుండెల్లోనే ఉంది అని అంది. అది నిజమా కాదా అని స్కానింగ్ చేయించాను. ఉందో లేదో చూసి చెప్పండి. ఏది ఇటివ్వు స్కానింగ్ రిపోర్టు. ఇదిగోండి డాక్టర్ గారు. అదేంటయ్యా, నీ లవర్ లేదు కానీ నీ లవర్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. అవునా డాక్టర్, ఆ విషయం నాకు తెలుసు. నా లవర్ కూడా ఉంది అని అంటే
నిజమో కాదో అని తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.